నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం. సంస్కృత విజ్ఞానాలతో పరిడవిల్లిన చరిత్ర మన సొంతం. దేశ సంస్కృతిని పరిరక్షిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న కృషి శ్లాఘనీయం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారత విజ్ఞాన సమ్మేళనం ప్రారంభోత్సవ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం. గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టిన పోలీసులకు అభినందనలు. తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధికి సంబంధించిన పనులను పూర్తి చేయాలి. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సమగ్ర వికాసానికి భారతీయ చింతన అనే భావనతో డిసెంబర్ 26 నుండి 29వ తేదీ వరకు 4 రోజుల పాటు దేశంలోని 32 రాష్ట్రాల నుండి కేంద్రపాలిత ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 1250 మంది ప్రతినిధులతో జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళనం వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ముఖ్య అతిథి మరియు ప్రధాన వక్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్వసంఘ్ చాలక్ మోహన్ జీ భగవత్, విశిష్ట గౌరవ అతిథులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డు సభ్యులు మరియు డిఆర్డీఓ పూర్వ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, సిఎస్ఐఆర్ పూర్వ డైరెక్టర్ జనరల్ మరియు విజ్ఞాన భారతి జాతీయ అధ్యక్షులు డాక్టర్ శేఖర్ మాండే, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ స్టాంప్స్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు మరియు డిఆర్డీఓ పూర్వ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి విచ్చేసి అతిథులకు స్వాగత ఉపన్యాసం చేశారు. తర్వాత సిఎస్ఐఆర్ పూర్వ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మాండే విజ్ఞాన భారతి గొప్పతనాన్ని, లక్ష్యాలను చేస్తున్న కార్యకలాపాలను, ఈ 4 రోజులు భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఉద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ విజ్ఞాన సమ్మేళనం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించడం గౌరవమని తెలియజేశారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ప్రగతి పదంలో ముందుకు దూసుకువెళ్తుందని వివరించారు. ఆధునిక సాంకేతికను అత్యంత వైభవంగా వివిధ రంగాలలో విరివిగా ఉపయోగిస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశీయ పరిజ్ఞానాన్ని అంతరిక్ష విజ్ఞానంతో కూడిన ఉపయోగిస్తూ తెలిపారు. ఈ రోజు భారతదేశం ఆయుధాలను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థితికి ఎదిగిందని, కరోనా సమయంలో భారతీయ దేశీయ వ్యాక్సిన్లు ప్రపంచానికి అందించిన ఘనత మనకుందని వివరించారు. పరిశోధన రంగంలో భారతీయులు ముందంజలో ఉన్నారని తెలియజేశారు. ప్రస్తుతం భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో 35వ స్థానంలో ఉందని, 100 పరిశోధనల పత్రికల్లో 20 మన దేశం నుండే వెలువడుతున్నాయని, చైనా, అమెరికా తర్వాత 3వ స్థానంలో భారతదేశం ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని తెలుసుకోవాలని, అందుకోసం సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రంథాలను భారతీయ ప్రాంతీయ భాషల్లో కూడా అనువాదం చేస్తున్నామని తెలియజేశారు. మన భారతీయ జ్ఞాన పరంపరను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ గొప్ప జాతీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నందుకు విజ్ఞాన భారతికి అభినందనలు తెలియజేశారు. ముఖ్య అతిథి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్వసంఘ్ చాలక్ మోహన్ భగవత్ మాట్లాడుతూ భారతీయ దృష్టి ధర్మ దృష్టి అని, ప్రతి ఒక్కరూ సుఖంగా జీవించాలని, వికాసం అంటే స్వజీవితం ఆనందంగా ఉండడం కాదు, మనతో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, అందరికీ వికాసమే వికాసమని తెలిపారు. సర్వేపి సకన్మస్తి అనే భారతీయ చింతనను అందరూ ఆనందంగా ఉండాలని సూచిస్తుందని వివరించారు. భారతదేశం విశ్వ అభివృద్ధికి ఏదో చేయాలనే తపనతో ఉందని, అది కేవలం వికాసం మాత్రమే కాదు, అందరి యొక్క శారీరక, ఆధ్యాత్మిక, మానసిక ఆనందమని వివరించారు. త్వరలోనే భారతదేశం తన పూర్వ వైభవం, విశ్వగురు స్థానాన్ని అధిరోహిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జ్ఞాన పిపాసనకు వివేకం తోడై విజ్ఞానం ప్రపంచ శ్రేయస్సు కోసం అనే భావనతో ఉండాలని తెలిపారు. మానవుల మనస్సే సర్వకార్య సిద్ధికి మూలమని, మన సంకల్పం దృఢంగా ఉంటే జ్ఞాన సముపార్జన అత్యంత సులభం అవుతుందని తెలియజేశారు. ధర్మం మరియు విజ్ఞానం విరోధ స్వభావం కలిగి ఉంటవారని, కానీ జ్ఞానం
ఆధ్యాత్మికమైనదని, అంతరంగానికి సంబంధించిందని, విజ్ఞానం బయటకు కనిపించే జ్ఞానమని తెలియజేశారు. ప్రయాణం మరియు అనుభూతులతో కూడినదే విజ్ఞానమని, ప్రతి ఒక్కరూ సత్య ప్రమాణమైనదే నిజమైన విజ్ఞానంగా పరిగణించాలని సూచించారు. ప్రస్తుతం భారతీయ జ్ఞాన పరంపర IKS ద్వారా భారతదేశంలో 2000 సంవత్సరాలు పూర్వం మనం మనుషులు, ఋషులు రచించిన అత్యంత నిగూఢమైన శాస్త్ర సాంకేతిక విషయాలను వెలికి తీస్తూ భావితరానికి అందిస్తున్నామని తెలిపారు. అక్రమం వలనే విజ్ఞానం యొక్క వికాసం కుంటుపడిందని, మరలా దానిని సరైన మార్గంలో ముందుకు తీసుకువెళ్లడానికి భారతదేశం శాస్త్ర సాంకేతిక విషయాలలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందని వివరించారు. ప్రతి వ్యక్తి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం పొంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు. ఈ బాధ్యత విజ్ఞాన భారతి తన భుజ స్కంధాలపై వేసుకుని అధ్యాపకుల్లో, పరిశోధకుల్లో మంచి శాస్త్ర సాంకేతిక విషయాలపై సదస్సు, చర్చా గోష్ఠీలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని తెలియజేశారు. సంస్కృత భాష నిలయమైన సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ సదస్సు నిర్వహించడం అత్యంత హర్షించదగ్గ విషయమని తెలియజేశారు. అనంతరం విజ్ఞాన భారతి IKS డివిజన్ మినిస్ట్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ప్రచురించిన భారతీయ జ్ఞాన పరంపర ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే గ్రంథాన్ని వేదికపై నుంచి అతిథులచే ఆవిష్కరించడం జరిగింది. అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య GSR కృష్ణమూర్తి విచ్చేసి ముఖ్య అతిథి సర్వసంఘ్ సంచాల్ మోహన్ భగవత్ ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, శాస్త్ర సాంకేతిక కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మరియు వేదికపైన ఆసీనులైన అతిథులను డాక్టర్ సతీష్ రెడ్డి, డాక్టర్ శేఖర్ మండే, మంత్రి అనగాని సత్యప్రసాద్లను సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్వసంచాలకులు డాక్టర్ మోహన్ భగవత్, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, విజ్ఞాన భారతి వైభవ్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ మండేలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుస్తాలతో సన్మానించి వెంకటేశ్వర స్వామి ప్రతిమలను బహుకరించారు. ఈ కార్యక్రమానికి సభా సంచాలకులుగా విజ్ఞాన భారతి ప్రధాన కార్యదర్శి వివేకానంద పాయ్ వ్యవహరించారు. భారతీయ విజ్ఞాన సమ్మేళనం కన్వీనర్ మరియు విజ్ఞాన భారతి జాతీయ కార్యదర్శి కొంపెల సుబ్బరాయి శాస్త్రి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ S వెంకటేశ్వర్, తిరుపతి కమిషనర్ మరియు జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మరియు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన శాస్త్రవేత్తలు, IIT ఐజర్, IIAM డైరెక్టర్స్, వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్, పుర ప్రజలు హాజరయ్యారు. Request all of you, this is very inspiring time, and at the same time Indian families are very important. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు భారత భావం కల్పించే బాధ్యత పోలీసులదేనని సీఎం తెలిపారు. తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోంమంత్రి అనితతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉన్న విజిటర్స్ పుస్తకంలో సీఎం తన అభిప్రాయాలను, సూచనలను రాశారు. అంతకుముందు సీఎం పోలీసు దళం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. టెక్నాలజీని వాడుకొని నేర నియంత్రణ చేయాలని, డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహించి విజువల్ ఆధారాలను సేకరించాలని సూచించారు. నేరస్తుల కంటే పోలీసులు ఎక్కువ ఆలోచించగలిగారని తెలిపారు.
వారిని డ్రోన్ కెమెరాల ఆధారంగా వారెన్ని డ్రామాలు ఆడినా టెక్నాలజీ సాయంతో పట్టుకోవాలని స్పష్టం చేశారు. నేరస్తుల కంటే పోలీసులు తెలివిగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. ఈ విషయంలో విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కలియుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొన్న ఈ ప్రాంతం పవిత్రతను కాపాడేలా పోలీసులు చర్యలు చేపట్టాలని సీఎం పోలీసులను ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పోలీసు వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి చిన్న అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని, సెంటిమెంట్లు బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని రౌడీయిజానికి తెలపాలని తెలిపారు. రౌడీయిజం చేస్తే వారిపై రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా భ్రష్టు పట్టాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. రోడ్డు బ్లాక్ చేయడం, రప్పారప్పా లాంటించడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని తెలిపారు. బంగారుపాలెం మామిడి కొయ్యలు తొక్కించారని, గుంటూరులో వ్యక్తిని కాన్వాయ్లో క్రింద తొక్కించి పొదల్లో పారేసిపోయారని తెలిపారు. ఆ తర్వాత అంబులెన్స్లో తీసుకువెళ్లి చంపేశారని వారి బంధువులతో చెప్పించారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ తరహా ఘటనలో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఆధారాలు పట్టుకోవాలని తెలిపారు. రోడ్లు బ్లాక్ చేయడం, కత్తులతో జంతు బలులు ఇచ్చి పోస్టర్లపై రక్తం చల్లి సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే సంస్కృతిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ అసభ్య పోస్టులు పెడితే వారిపై ప్రభుత్వం నిఘా ఉంచుతుందని సీఎం తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలలో ఎవరూ ఎలాంటి చర్యలకు పాల్పడటం లేదని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తిరుపతిలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తున్న పోలీసులను సీఎం అభినందించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడంలోనూ, పీడీ యాక్టు అమలులోనూ పోలీసులు చూపుతున్న చొరవను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, డీసీపీ హరీష్ కుమార్ గుప్తా సహా ఇతర సీనియర్ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గత 493 రోజుల నుంచి నిరసన దీక్ష శ్రీవారిమెట్ల చెరువు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలని, తక్షణమే లైసెన్స్ ఇవ్వాలని తిరుమల తిరుపతి పరిపాలనా భవనం ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఈ నిరసనను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి జయచంద్ర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, శ్రీవారిమెట్ల చెరువు వ్యాపారస్తులు లైసెన్సులు ఇవ్వాలని గత 493 రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్న ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి పట్టించుకోవడం లేదని తెలిపారు. అనేక సార్లు అధికారుల చుట్టూ వినతులు చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 30 కుటుంబాలు అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్నారని, వారి కుటుంబాలను వీధిన పడ్డాయని తెలిపారు. బిడ్డల చదువులు ఆగిపోయాయని, కనికరించాల్సిన పాలకులు వారి చెవులకు, కనులకు నిరసన దీక్ష కనపడలేదా అని ప్రశ్నించారు. వర్షాలకు సైతం లెక్క చేయకుండా చలికి వణుకుతూ, ఎండకి ఎండుతూ నిరసన దీక్ష కొనసాగిస్తున్నామని తెలిపారు. టీటీడీ యాజమాన్యం తక్షణమే మా సమస్యను పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారిమెట్ల యూనియన్ నాయకులు మధు, యుగంధర్, చిరంజీవి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 493 రోజుల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద శ్రీవారిమెట్ల మార్గంలో తమకు వ్యాపారం చేసుకునే సౌకర్యం కల్పించమని, మా కుటుంబాలు కాపాడమని కోరుతుంటే ఇప్పటి వరకు టీటీడీ యాజమాన్యం ఏమాత్రం స్పందించకుండా చిరు వ్యాపారులే కదా అనేటువంటి చిన్న చూపు చూడడం సరైనటువంటిది కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాము. వీళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు, కానీ వీళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబము, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వందలాది మంది ఉన్నారు. వీరిని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలు వీధిని పడుతుంటే వీళ్ళు కనీసం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. టీటీడీ యాజమాన్యం అనేక బోర్డు సమావేశాల్లో 10 నిర్ణయాలు చేస్తారు. ఇక్కడ శ్రీవారిమెట్ల వ్యాపారస్తులకు సంబంధించినటువంటి టీటీడీ చైర్మన్ గారి, ఈవో గారి, ఎమ్మెల్యే గారి సరైనటువంటి వాళ్ళు లేరు, అలవనటువంటి వాళ్ళు లేరు. అయినా వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలని అడుగుతాను. వీళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పి శ్రీవారిమెట్ల వ్యాపారస్తులకు వెంటనే శాఖలు కేటాయించి వారిని ఆదుకోవాలని చెప్పి టీటీడీ సాక్షారం చేయకుండా ఎమ్మెల్యే గారు కూడా జోక్యం మరింత పెంచి వీరికి న్యాయం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారిమెట్లో చిరు వ్యాపారస్తులు 493 రోజుల నుంచి నిరవధికంగా తిరుపతి పరిపాలన భవనం ఎదురుగా ఆందోళన చేస్తూ ఉంటే కనీసం టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడం అనేది
చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైనా ఉద్యమాలు చేస్తే 1 రోజు 2 రోజులు 3 రోజులు లేకపోతే వారము లేకపోతే నెల రోజుల లోపల సమస్యల పరిష్కారం చేసేవాళ్ళు సంవత్సరాల తరబడి రోజు పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో దాపురించిందా అని చెప్పని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము అడుగుతున్నటువంటిది శ్రీవారం మెట్ల చిరు వ్యాపారస్తులు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి కోరిక. అక్కడ వాళ్ళందరికీ కూడా లైసెన్సులు ఇచ్చి ఆ చిరు వ్యాపారస్తులు ఏదైతే 32 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైసెన్సులు ఇవ్వాలని చెప్పననేది గత కొన్ని 25 సంవత్సరాల నుంచి ఆ మెట్లు నమ్ముకొని అక్కడ వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళపైన ఈరోజు ప్రతాపం చూపించి ఇన్ని రోజుల పాటు ఇక్కడ కూర్చొని పెట్టడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీంట్లో ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యే గారి చుట్టూ అనేక సందర్భాలుగా తిరుగుతూనే ఉన్నాం. పులివర్తి నాని గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, కానీ ఆయన సమస్య పరిష్కారం చేయలేదు. ఈఓ గారు చేయలేదు. జేఈఓ గారి చుట్టూ తిరిగినాం. అదేవిధంగా చైర్మన్ గారి చుట్టూ పదే ఎన్నిసార్లు విన్నవించినా, ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ చేసినా, ఎన్నిసార్లు కలిసినా ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఏకైక మార్గం ముట్టడి చేయడమే. ఈరోజు అక్కడ ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి జరుగుతున్నటువంటిది ఏదైతే బోర్డు మీటింగ్ ఉంటుందో ఆ మీటింగ్ ను మేము ముట్టడి చేయబోతాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే నెక్స్ట్ వచ్చే బోర్డు మీటింగ్ కు మేమంతా కూడా మా ఫ్యామిలీలతో వచ్చి అక్కడ కూర్చొని ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడెక్కడ చాలా మంది చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా మీపై మీరు చూపిస్తున్నటువంటి ప్రతాపం ఎవరిపైన ప్రతాపం చూపించాలా? ఎక్కడ ఎర్రచందనం దొంగలపైన ప్రతాపం చూపించాలా? కొండల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళపైన ప్రతాపం చూపించాలా? వాళ్ళపైన ప్రతాపం చూపించకుండా ఇక్కడ చిన్న వ్యాపారస్తులు, పొరుగులు అమ్ముకునే వాళ్ళు, నీళ్లు అమ్ముకునే వాళ్ళు, టెంకాయలు అమ్ముకునే వాళ్ళు, జ్యూసులు అమ్ముకునే వాళ్ళు, ఈ చిన్న వ్యాపారస్తుల పైన టీటీడీ ప్రతాపం చూపించడం అని చెప్పినది మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే రేపు జరగబోయేటువంటి బోర్డు మీటింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా ముట్టడి తీరుతామని చెప్పని ఈ సందర్భంగా టీటీడీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆయుర్వేదిక్ ఎడ్యుకేషన్ అండర్స్మెంట్ రెగ్యులరైజేషన్ 2020 ప్రకారం ఆయుర్వేద శల్య శాలాఖ్య విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వైద్యులకు నిర్దిష్టమైన 58 శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అర్హత కల్పించబడిందని ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎన్ రవికుమార్ తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయుర్వేద వైద్యులు మాట్లాడుతూ ఈ కేంద్ర నిబంధనలు అమల్లోకి వచ్చి 5 సంవత్సరాలు గడిచినప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం వలన అర్హత కలిగిన అనేక మంది ఆయుర్వేద పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు తమ నైపుణ్యాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా అమలు చేయలేకపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యులు 58 శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు ఆరోగ్య వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కీలక నిర్ణయానికి చొరవ తీసుకుని ఆయుర్వేద వైద్యులు న్యాయమైన హక్కులను గుర్తించి ప్రజా ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు తీసుకువెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు. నా పేరు డాక్టర్ ఎన్ రవికుమార్, మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. రాష్ట్ర ప్రభుత్వం 58 సర్జరీస్ ఆయుర్వేదిక్ సర్జన్స్ కూడా నిర్వహించుకోవచ్చు అనేసి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2020లోనే కేంద్ర ప్రభుత్వము ఈ గెస్టెడ్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలానే హెల్త్ మినిస్టర్ అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ ప్రపోజల్ని పర్మిషన్ తీసుకురావడం మెడికల్ ప్రాక్టీస్ అసోసియేషన్ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలానే మా కమిటీ మెంబర్స్ అయినటువంటి రిషిక మేడం అండ్ జోష్నా గారు కూడా దీనికి సంబంధించినటువంటి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. యాక్చువల్గా ఆయుర్వేదిక్ సర్జన్స్ ఆల్రెడీ ఇప్పుడు మా ప్రాక్టీస్లో మేము చేస్తున్నాము. కాకపోతే కొన్ని సర్జరీస్ వరకే మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అవి కాకుండా ఆయుర్వేదాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సర్జరీ, ఈఎన్టీ ఈ 2 విభాగాలకు సంబంధించిన సర్జరీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్స్ అందరికీ సర్జరీ చేసిన వాళ్ళకి 38 మరియు ఈఎన్టీ చేసిన వాళ్ళకి 19 ఈ 2 కలిపి మొత్తం 58 సర్జరీస్ చేసుకోవచ్చని పర్మిషన్ అనేది 2020లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ CCIM పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆయుర్వేద ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు
5 సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆమోదం తెలిపి మాకు పర్మిషన్ అనేది ఇవ్వడం చాలా హర్షణీయాంశము. దీనికి సంబంధించి ఆయుర్వేద డాక్టర్స్ అందరూ ఈ విధంగా వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడం వల్ల జనాలకి, ప్రజలకు అందరికీ కూడా ఆయుర్వేద గురించి అవేర్నెస్, అట్ ది సేమ్ టైం చాలామంది గ్రామీణ దూర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఆయుర్వేద సర్జన్స్ వాళ్ళ సర్వీసెస్ ఇచ్చి అందరికీ ఇది హెల్ప్ అవుతుందనేసి మేము ఆశిస్తున్నాము. ఆల్రెడీ BHU బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్లో ఆయుర్వేద అండ్ అలోపతి 2 ఇంటిగ్రేటెడ్ సిస్టంలో ఆల్రెడీ ఈ విధంగా సర్వీసెస్ అనేది ఆల్రెడీ ఇస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేదాలో కూడా మాకు సిలబస్ నుంచే CCM మాకు గైడ్లైన్స్ ప్రకారం సిలబస్లోనే మోడర్న్ మెడిసిన్ అండ్ ఆయుర్వేద 2 మాకు ఉండడం జరుగుతుంది. సో మేము అవి చదవడం ఒకటే కాకుండా ప్రాక్టికల్గా కూడా మేము ఆ సర్జరీస్ చేయొచ్చు అనే ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఈ యాక్ట్ ప్రకారము మాకందరికీ ఇది చాలా హర్షణీయాంశము. సో దీనికి గాను మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇటీవల దివంగతులైన ఎన్టీఆర్ రాజు నివాసానికి విచ్చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అనంతరం ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ రాజు ఇటీవల స్వర్గస్థులైన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలోని స్వర్గీయ ఎన్టీఆర్ రాజు నివాసానికి విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వారి కుమారుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో పబ్లిక్ హెల్త్ వర్కర్లు, శానిటేషన్ విభాగం మరియు నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు, ఇంజనీరింగ్ విభాగం పోస్టుల భర్తీకి ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తెలిపారు. దరఖాస్తులను అభ్యర్థులు స్వయంగా గానీ లేక రిజిస్ట్రేషన్ పోస్టు ద్వారా గానీ జనవరి 6వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు మున్సిపల్ కమిషనర్ శ్రీకాళహస్తి పురపాలక సంఘం చిరునామాకు పంపించాలని తెలిపారు. పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నెలకు 21,000 రూపాయలు, నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నెలకు 18,500 రూపాయలు ఈపీఎఫ్, ఈఎస్ఐతో కలిపి చెల్లించినట్లు పేర్కొన్నారు. పోస్టుల రిజర్వేషన్ నియమావళి ప్రకారం భర్తీ చేయబడతాయని తెలిపారు. అభ్యర్థులు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, తెలుగు భాషను ధారాళంగా మాట్లాడగలగాలని, చదవడం, మొబైల్ ఫోన్ వాడకంలో అవగాహన ఉండాలని, లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు రోడ్లు ఊడ్చడం, కాలువలు శుభ్రం చేయడం, ఇంటింటి చెత్త సేకరణ, కంపోస్ట్ యార్డ్లో పనిచేయడం, అలాగే లైట్ వెహికల్ నడపడం, వీధి దీపాల నిర్వహణ, నీటి సరఫరా, పైప్లైన్ల లీకేజీ మరమ్మతులు వంటి పనులు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాల కోసం కార్యాలయ పని దినాలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపాలిటీలో సంబంధిత ఇంజనీరింగ్ మరియు పరిశుద్ధ్య విభాగాలలో గుమస్తాలను సంప్రదించాలని అధికారులు సూచించారు. శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు నమస్కారాలండి. మన పురపాలక సంఘ పరిధిలో పబ్లిక్ హెల్త్ వర్కర్లు అంటే శానిటేషన్ విభాగానికి సంబంధించిన వర్కర్లు, మరి నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు అంటే నీటి సరఫరా సిబ్బంది, వీరిలో 8 మంది పబ్లిక్ హెల్త్లో 6 రిటైర్ అవ్వడం జరిగింది. రిటైర్ అయినటువంటి వారి స్థానంలో రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చాము. వీరు కార్యాలయ పనిదిన వేళల్లో 6వ తారీఖు లోపల కార్యాలయానికి వచ్చి జనవరి 6 లోపల పని వేళల్లో పబ్లిక్ హెల్త్కి సంబంధించి శానిటేషన్ విభాగంలో F1 క్లర్క్ ఇవ్వచ్చు. అదేవిధంగా నాన్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో E1 గుమస్తా వద్ద అప్లికేషన్లు మీ యొక్క బయోడేటా, ఆధార్ జతపరిచి ఇచ్చినట్టయితే వారి యొక్క ఉత్తీర్ణం మేరకు మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వారిని సెలెక్ట్ చేసి వారిని కలెక్టర్ గారి ద్వారా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి పంపించి అక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆమోదం తీసుకొని రిక్రూట్ చేయడం జరుగుతుంది. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. 10వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తికి గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్య నీరాజనాల నడుమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవాన్ని 4 మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలో వీర్బాల్ దివాస్ను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.
ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయ ఉత్తర మాడవీధిలోని గురుద్వార్ ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ విద్యార్థులకు చిత్రలేఖనం పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం సిక్కుల దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జోర్వర్ సింగ్ ఫతే సింగ్ త్యాగానికి స్మరించారు. చిన్న వయసులోనే ధర్మం, సత్యం కోసం ప్రాణత్యాగం చేసిన వారి ధైర్యం ప్రతి ఒక్కరికి ఆదర్శమని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అనూష, రామకృష్ణ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ వీర్ బాల్ దివాస్ యువతలో ధైర్యం, దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించి ముఖ్యమైన దినమని పేర్కొన్నారు. గురు గోబింద్ సింగ్ జీ కుమారులు చూపిన సాహసం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. వారి త్యాగ స్ఫూర్తితో విద్యార్థులు మంచి విలువలతో ఎదిగి దేశానికి సేవ చేసే పౌరులుగా మారాలని ఆకాంక్షించారు. వారి త్యాగానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం నేడు వీర్ బాల్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు అనూష, బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి గురుద్వార్ లేన్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సింగ్ సోదరులు సోదరిమణులు అందరూ నడుమ పిల్లలతో కూడా కలిపి వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నాము. డిసెంబర్ 26వ తేదీ ప్రతి సంవత్సరము నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆదేశంతో దేశాద్యంతంగా ఇవాళ వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నాము. జోరావర్ సింగ్, ఫతే సింగ్ బాలులు ఇద్దరు చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ ఇస్లామిస్ట్ యొక్క దాడులని వాళ్ళు ఎదుర్కొని ధైర్యంగా చిన్న వయసులోనే దేనికి భయపడకుండా ఉన్నటువంటి ఆ పిల్లల్నిద్దరిని స్మరించుకోవాలని స్మరించుకోవటం ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యము. అలాగే దీన్ని వాళ్ళు చేసినటువంటి దేశం కోసం చేసినటువంటి బలిదానాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని నేడు ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికే వచ్చి మా సోదరుమణుల మధ్యలో ఇది జరుపుకుంటున్నాము. అందరికీ వీర్ బాల్ దివస్ శుభాకాంక్షలు. ఇస్లామీకరణ జరిగే సమయం అది. ఆ సమయంలో ఇస్లామీకరణకి విరుద్ధంగా గురు గోవింద్ సింగ్ తన జైత్రయాత్ర స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో ఆయన కాకుండా ఆయన పుత్రులు కూడా, ఇద్దరు పుత్రులు, పెద్ద కుమారులు ఇద్దరు యుద్ధంలో పాల్గొని వీరమరణం చెందారు. ఆ తర్వాత ఆయన చిన్న కుమారులు ఇద్దరు, జోరావర్ సింగ్, ఫతే సింగ్, వారిని కూడా ఇస్లాం మతంలో చేర్చాలని ఎంతో ప్రయత్నించగా వారు ససేమిరా ఒప్పుకోలేదు. వారి వయస్సు కేవలం 5 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లవాళ్ళు ఇస్లామీకరణకు ఒప్పుకోక మీరు ఏమన్నా చేయని ప్రాణత్యాగానికన్నా సిద్ధం కానీ మేము మతము మారము అనేసి ఖరాఖండిగా చెప్పగా వారిని సజీవ సమాధి చేశారు. ఇటుక గోడల మధ్య సజీవ సమాధి చేయగా ఆ తర్వాత సజీవ సమాధి చేసి వాళ్ళ పార్థివ దేహాలను కూడా ఇవ్వలేదు. వాళ్ళ పార్థివ దేహాలు ఇవ్వడానికి వాళ్ళు ఎంత బరువు తూగుతారో అంత బరువు ఇవ్వాలనేసి, బంగారం ఇవ్వాలనేసి షరతు పెట్టగా ఆ షరతుకు వజీర్ ఖాన్ అనే సైన్యాధిపతి షరతు పెట్టగా దివాదాస్ అనే ఒక మంత్రి, తోడర్మల్ దివాదాస్ అనే మంత్రి అంతెత్తు బంగారము ఇచ్చి ఆ పార్థివ దేహాలని తీసుకొని ఆ శవయాత్రని శోభాయాత్రగా మార్చి ఈరోజు వీర బాల దివస్ జరుపుకునే అవకాశాన్ని మొత్తం దేశ ప్రజల మొత్తానికి ఇచ్చిన సందర్భంగా ఈ దినము ఖచ్చితంగా వారి పిల్లవాళ్ళ బలిదాన దినోత్సవంని దేశం మొత్తం జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ వీర బాల దివస్ సందర్భంగా పిల్లలందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ లాంటి కార్యక్రమాలు మేడం మన బీజేపీ కార్యకర్తలు, బీజేపీ వారి ఆధ్వర్యంలో జరిగినది. తిరుపతి ఎస్వి అగ్రికల్చరల్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎస్వి అగ్రికల్చరల్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంశాఖ మంత్రి అనిత,
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, నగరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, నెలవల విజయశ్రీ, కొరగొండ్ల రామకృష్ణ, గాలి భానుప్రకాష్, మురళీమోహన్, థామస్, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ఏపీ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వెలుపల కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగే భారతీయ సమ్మేళన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మోహన్ భగవత్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్నాప్ వచ్చింది కదా అందరికి, స్నాప్ వచ్చింది కదా అందరికి. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. శౌర్యలక్ష్మీ కీర్తిలక్ష్మీ సర్వాంగే శౌర్యలక్ష్మీ సర్వసామ్రాజ్యలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తమిళనాడు గవర్నర్ రవి తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
तन्नक्याभिवर्धनमश्नुते तेन दक्षिणान् दिशञ्जयति तं प्रत्यन्ति प्रतीके दिग्भागे वरुणो देवता धनमश्नुते तेन प्रतीकेन् दिशञ्जयति समुदेशे तिष्ठमुपहरन्ति उदीचे दिग्भागे देवता प्रसादात् धनधान्याभिवर्धनमश्नुते तेनो बीजेन्द्र सञ्जयति सर्वदिग्भागे ब्राह्मणो देवता ब्राह्मण प्रसादात् सकल साम्राज्याभिवर्धनमश्नुते तेन सर्वान् सञ्जयति सौमेनाभिव तन्नः ईश्वर एव दैव तन्नः मनिशैलाधिपदेव दैव तन्नः भगवान् वेङ्कट एव दैव तन्नः परमन्धनन्नः श्रीश्रीनिवास कुलदैव तन्नः श्रीश्रीनिवास परमागजन्नः मङ्गलं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇది దర్శనం చేసేదికి బాగా దర్శనం అయింది. సో అంతే కావాలా మాకి. తొట్టంబేడు మండలం చేమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తొట్టంబేడు మండలం చేమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలలో పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చేమూరు గ్రామంలో సుమారు 26 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరు కాగా మరియు తొట్టంబేడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావిళ్ల మునిరాజు నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేమూరులో మళ్ళా డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం రావడం జరిగింది. గత పాలకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ గవర్నమెంట్లో కనీసం ఇక్కడ ఒక తట్ట మట్టి ఎత్తి చేసిన పాపన పోలే. కానీ మనం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో చక్కటి డెవలప్మెంట్ ఉంది. ఈరోజు ఈ పల్లె పండగ అంటే పల్లెల్లో మన ఇంటి ముందర మన కల్లాపు చల్లుకోవాలా, బాగుండాలా, అంత చేయాలంటే రోడ్డు ఉండాలి. రోడ్డు కావాలంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ ఉన్న అందరూ కూడా సెక్రటరీ కావచ్చు, డిఈ కావచ్చు, ఢిల్లీ గారు కావచ్చు, అందరూ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ గుండ్రాజా, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్, ఊర్లో అందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఈరోజు మరి రోడ్స్ పెట్టడం జరిగింది. దగ్గర 26 లక్షలతోని 11 రోడ్లు టోటల్గా అన్ని సీసీ రోడ్లు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా జరిగింది. అది కూడా ఇక్కడ కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు ఆరో ప్లాంట్ కావాలి, డ్రింకింగ్ తాగేదానికి ఇబ్బంది ఉన్నారు. గెలిచిన వెంటనే ముందుగా ఆరో ప్లాంట్ అనేది ఇమీడియట్ పెట్టించారు. అట్నే అంగన్వాడీ స్కూల్ దగ్గర కూడా వాటర్ ఇష్యూ ఉంటే అది కూడా చేయమని చెప్పి అది కూడా అయిపోయింది. అట్నే 2 ఫేస్ ఉండింది. అందరూ ఇబ్బంది పడుతున్నాం. ఆడ ఒకసారి వేస్తే మళ్ళీ అట్లా ఇంకో లేచిపోయింది కరెంటు. దాని 24 hours 3 ఫేస్ లైన్ అనేది కూడా అయిపోయింది. దాని తర్వాత ఈ డొంక కూడా ఆ రోజు వచ్చినప్పుడు మన ఊరు డొంక బాగాలేదన్నా, 6 కిలోమీటరు క్లీన్ చేయాలంటే ఇమ్మీడియట్గా దాన్ని వచ్చి వారం 10 రోజుల్లో కూడా మొత్తం చేయడం జరిగింది. అంటే ఈ పంచాయతీ బైఫర్కేషన్ ప్రపోజల్ కోసం అది కూడా రెడీ చేస్తాడు. మీ చేమూరు దీనికోసం అది ఫైనల్ అది కూడా చేస్తాం. దాని తర్వాత నా కళ ఏంటంటే మీరు బాబు గ్రామస్తులందరూ ముందు నుంచి అడుగుతున్నారు. నేను ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు తిరిగినప్పుడు మరి హారబుల్ మెయిన్ రోడ్ ఒకటి ఉంది, ఒక 6 కిలోమీటర్. దాన్ని కూడా నీట్గా సిమెంట్ రోడ్ వేసి పక్కన కావాలి లైట్ పెట్టేస్తాం. అది కూడా ఇమ్మీడియట్గా చేసే కార్యక్రమం. ఎస్సీ హరిజన వాళ్ళు ఇప్పుడు మా తమ్ముడు అడిగాడు, ఆయన పేరు ఎన్టీఆర్ అట. సో ఆయన అడిగారు, చిట్టిబాబు గారు, ఎన్టీఆర్ అందరూ అడిగారు. సో వాళ్ళకి అది కూడా
రోడ్ ఇప్పుడే వేసేయమని చెప్పాం. డి గారు కూడా ఇమీడియట్ దాన్ని అక్కడ వరకు 300 మీటర్స్ 200 మీటర్స్ 60 మీటర్స్ ఉన్నది, 60-70 మీటర్లు ఉంది, అది కూడా దీంట్లో పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాను. అట్టనే లాస్ట్ టైం దాంట్లో ఇంకో పెండింగ్ కూడా ఉంది నాకు, ఎందుకంటే మంచి పనులతో పాటు పెండింగ్ వర్క్స్ నేను గుర్తు చేస్తున్నప్పుడు మంచిదే కాబట్టి బెరియల్ గ్రౌండ్స్ దగ్గర కొద్దిగా ఒక ఇష్యూ ఒకటి ఉంది, దానికి రోడ్ వేసేది, అది కూడా ఇమీడియట్ టేకప్ చేసుకొని ఈ పండుగ పోయిన తర్వాత దాన్ని ఫినిష్ చేస్తాం. సుమారు ఎంత బడ్జెట్ ఈ సీసీ 26 lakhs మొత్తం. గత పాలకులు అంటే కొన్ని గ్రామాలని మాకు ఓట్లు లేదు. లాస్ట్ టైం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో రోడ్ల పక్కన ఫుట్పాత్ల ఏర్పాటుకు సంబంధించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని పానగల్ ఏపీ సీడ్స్ కార్పొరేషన్ వద్ద నుంచి దేవస్థానం సమాచార కేంద్రం వరకు ఆయన నడిచి పరిశీలించారు. సాధ్యాసాధ్యాలను అధికారులతో సమీక్షించారు. అలాగే పొన్నాలమ్మ గుడి నుంచి జల వినాయకుని ఆలయం వరకు ఫుట్పాత్ ఏర్పాట్లకు పరిశీలించారు. ఈ ఏర్పాట్లు ఫిబ్రవరిలో జరిగే శివరాత్రి లోపల పూర్తి చేయాలని, పనులు జనవరి నాటికి పూర్తి కావాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, తహసీల్దార్ R&B అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, గోపి, మధు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ వరకు ఫుట్ పార్కింగ్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడైతే ఫేజ్ 1లో ఒక సైడ్ స్టార్ట్ చేసి ఆర్చ్కి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని మొత్తం రేపటి నుంచి ఇక 1 week టైం బౌండ్ పెట్టుకున్నాం. దాని మార్కింగ్ ఇర్కింగ్ చేసి ఎంత ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చూసి ప్రాపర్గా దాని ప్రకారం ప్రాపర్ ప్లాన్ చేసుకొని, ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు కూడా పోవాలంటే మంచి ఫుట్పాత్ మీద పోవాలా, ఆ లుక్ రావాలంటే కంపల్సరీ ఫుట్పాతింగ్స్ ఉండాలనేది 100% ఒక డెసిషన్ తీసుకున్నాం. సో తప్పకుండా ఇది ప్రజలు కూడా అర్థం చేసుకొని ఒక మంచి డెవలప్మెంట్ కోసం మనం చేస్తామని చెప్పి, తర్వాత దీన్ని కూడా ఎట్లా చేయాలనేది మరి వచ్చే శివరాత్రి దృష్టి పెట్టి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారు, నేను ఆర్డీఓ కమిషనర్ గారు, ఈఓ గారు, మున్సిపాలిటీ అందరం అందరం కలిసి కూర్చున్నాం. స్టడీ చేసే ఏ రకంగా చేసే బాగుంటుంది. శ్రీకాళహస్తిలోని ఏరియా హాస్పిటల్ వద్ద సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ కార్యదర్శి గోపి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి జనమాల గురవయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, సిపిఐ జిందాబాద్, వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన నిలబడుతుందని, శ్రమజీవుల ఆశాజ్యోతి సిపిఐ పార్టీ అని తెలిపారు. నిరంతరం శ్రమజీవుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని, ఆ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలో అడుగు పెడుతుండడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టమాటా మురళి, మునిచెందు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ దగ్గర మనం జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇదే విధంగా కాళహస్తిలో కూడా రైతు డిపో కాడ కానీ, పార్టీ ఆఫీస్ కాడ కానీ అనేక చోట్ల జెండా ఆవిష్కరణ చేశాం. ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరాల సందర్భంగా ఎన్నో చోట్ల భూములు కూడా పంచడం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. అదే ఆ కార్యక్రమంలోనే నియోజకవర్గంలో, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నో చోట్ల ఇళ్ల పట్టాలు కానీ, ఇళ్ళు పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడానికి కూడా పోరాటాలకు ముందుండి పోరాడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని మేము గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు ముందుకు వస్తున్నాం. ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 101వ సంవత్సరం సందర్భంగా చేస్తున్నారుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరం సందర్భంగా ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరికి, పేదలకు కానీ, బడుగు బలహీన వర్గాలందరికీ కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలందరికీ కూడా, మైనారిటీ వాళ్ళందరికీ కూడా మేము నిత్యం సేవ చేసేదానికి ముందుంటాం అని చెప్పేసి అని ఈరోజు జీపీవై భారత కమ్యూనిస్ట్ పార్టీగా పట్టణ కమిటీగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏపీ హంస శ్రీకాళహస్తి యూనిట్కి ప్రెసిడెంట్ని. మనకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సిపిఐ జాతీయ పార్టీకి అభినందనలు తెలిపేదానికి, మద్దతు ఇచ్చేదానికి మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనేక ఉద్యమాలు చేసి మనకి లేని పేదలకు ఇండ్లు కానీ, స్థలాలు కానీ, అట్లే భూములు కానీ ఇచ్చినటువంటి ఘనత మన సిపిఐ పార్టీకి ఉంది. నా జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో కూడా మనం చాలా పోరాటాలు చూసినాము.
చాలా మంచిగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకందరికీ కూడా అభినందనలు చెప్తున్నాము. శ్రీకాళహస్తిలోని హజరత్ జుమ్లే షావాలి పీర్ దర్గా గంధోత్సవ వేడుకల్లో హీరో సుమన్ పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ దర్గా కమిటీ అధ్యక్షులు ఓరుగంటి నాగేశ్వరరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి బాబా దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. హీరో సుమన్ దేశంలో ఉండే ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని బాబాను ప్రార్థించారు. దర్శనానంతరం ఆలయ కమిటీ సభ్యులు హీరో సుమన్ బాబా వారి శేష వస్త్రంతో సత్కరించి బాబా ప్రసాదాన్ని అందజేశారు. హీరో సుమన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో అత్యంత వైభవంగా నిర్వహించబడే హజరత్ జుమ్లే షావాలి పీర్ దర్గా గంధోత్సవ వేడుకల్లో తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 1974 డిసెంబర్ 26న తేదీన తాను సినీ ప్రపంచానికి పరిచయం అయ్యానని, నేటికి 44 ఏళ్లు పూర్తి అయ్యిందని, 45వ సంవత్సరం తనను సినీ జీవితంలో రాణిస్తున్నారని, ఇప్పటికీ 12 భాషల్లో తాను నటుడిగా నటించానని, మరికొన్ని భాషల్లో తాను నటుడుగా నటించేందుకు అవకాశం రావాలని ఈ బాబాను మొక్కుకున్నానని తెలియజేశారు. ఈ దర్గా కమిటీలు కుల మతాలకు అతీతంగా కమిటీతో హిందువులు, ముస్లింలు ఉండడం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని, ఇలాగే దేశంలోని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండి భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని తెలియజేశారు. తాను రేపు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నానని, ఒకవైపు బాబాను దర్శించుకోవడం, రేపు ఈశ్వరుని దర్శించుకోవడం ఆనందంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, బాబా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కాళహస్తిలో దర్గా ఊర్సు ఈరోజు. సో దానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది. సో పీఠాధిపతి గారికి, సయ్యద్ భాయ్కి ధన్యవాదాలు. సో నాకు ఈ దర్గాకి మంచి కనెక్షన్ ఉంది. చాలా సంవత్సరాలు, ఇదే ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు వస్తుంటాను. మధ్యలో కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. సో మనకి వాళ్ళకి ఉన్న ఒక సెంటిమెంట్ మెయిన్ గా ఏంటంటే ఇక్కడ దర్గా కమిటీలో హిందువులు కూడా ఉన్నారు. ఇది నేను ఫస్ట్ టైం చూసి చాలా ఆశ్చర్యపోయాను. అదే ఒక దర్గా కమిటీలో హిందూస్ కూడా ఉన్నారా అంటే వాళ్ళ నమ్మకంతో పాటు వీళ్ళ కూడా ఆ అనుమతి ఇచ్చారు, కలిసి ఉన్నారు. ఇది చాలా బాగుంది. ఇదే సిస్టమ్ మన భారతదేశంలో అన్ని చోట్ల ఉండాలి, కలిసి ఉండాలి. రిలీజియన్ వేరే వేరే ఉన్నా ఈ యునైటెడ్ గా ఉండడం ఇది చాలా మంచి మెసేజ్ చెప్పి అప్పటి నుంచి నేను ఇక్కడ వస్తున్నాను. అండ్ వాళ్ళకి కూడా మంచి ఒక సెంటిమెంట్ ఉంది నా మీద. ఎందుకంటే నేను వచ్చి ఫస్ట్ టైం వచ్చి పూలు జల్లేటప్పుడు, అది ఫోటో తీసేటప్పుడు ఆ ఫోటోలో ఫ్లవర్స్ అంతా అల్లా పేరు వచ్చిందనమాట. అప్పటి నుంచి నాకు వాళ్ళకి మంచి రిలేషన్షిప్. ఎప్పుడు వస్తుంటాను, పోతుంటాను ఇక్కడ. అండ్ మెయిన్ గా వీళ్ళకి సెంటిమెంట్ అంటే ఈ ఉరుసు ప్రోగ్రామ్. సో లాస్ట్ టైం నేను కడపకి వెళ్ళాను. కడపకి వెళ్ళినప్పుడు సార్ మీరు ఖచ్చితంగా రావాలని చెప్పారు. సో ఆ విధంగా నేను ఈరోజు వచ్చినాను. రేపు కాళహస్తి టెంపుల్లో పూజ కూడా ఉంది, పక్కపక్కనే ఉంది. సో అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి. మనం ఏ రిలీజియన్ అయితే అది మనం ప్రార్థించవచ్చు. దాన్ని మనం ఇది ఎక్కువ తక్కువ చెప్పకుండా ఎవరి నమ్మకం వాళ్ళది. భారతదేశంలో అది చాలా ఒక ఫ్రీడమ్. అది మన ఏ కులం ఏ మతం అయినా మనకి ఏ రిలీజియన్ మనం ప్రార్థించాలో మనం చేయవచ్చు. మన మొత్తానికి మన సంతోషంగా ఉండాలి, అందరికీ విజయం సాధించాలి, ఆరోగ్యం బాగుండాలి, అందరూ అనుకున్నట్టు వాళ్ళ పని జరగాలి, ఇది ముఖ్యం. సో ఆ విధంగా ఈ మెసేజ్ ఏదైతే వీళ్ళు అందరికీ చెప్తున్నారో అది నేను కూడా చెప్తున్నాను. సో అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. నూతన సంవత్సరం చాలా దగ్గరలో ఉంది. అందరికీ నూతన సంవత్సరం బాగుండాలి. అండ్ ముఖ్యంగా నాకు డిసెంబర్ 26 సినిమా ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీలో నేను ఎంటర్ అయిన రోజు 26. ఈ రోజు నేను ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాలు అయిపోయి రేపటి నుంచి 48వ సంవత్సరాలు వస్తున్నాను. నాకు అందరూ సపోర్ట్ చేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ అందరూ చేశారు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ నాకు లేదు. నాకు అభిమానులు, నాకు అందరూ కలిసి నాకు చేశారు. వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. అండ్ భగవంతుడి దయ వల్ల ఇంకా మంచి మంచి సినిమాలు 11 భాషల్లో చేశాను, 12 భాషల్లో చేశాను. ఇంకా కొన్ని భాషలు చేయాలని కోరిక ఉంది. భగవంతుడి దయ వల్ల అన్ని జరగాలి, అందరూ సంతోషంగా ఉండాలని ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ వచ్చినాను. సో ఈ ప్రోగ్రాం చక్కగా జరగాలి, అందరూ సహకరించాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధికి సంబంధించిన పనులను, కార్యక్రమాలను పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధి కార్యక్రమాలపై ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సి, జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి మరియు సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో భాగంగా జరగనున్న అభివృద్ధి కార్యక్రమాలపై అన్ని శాఖల అధికారులతో
సమీక్షా సమావేశాన్ని నిర్వహించి నారావారిపల్లి అభివృద్ధికి సంబంధించిన పనులను సంక్రాంతిలోపు పూర్తి చేయాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, అనిమల్ హాస్టల్, సబ్ స్టేషన్, రంగంపేట స్కూల్ నిర్మాణం, 50 బెడ్లతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తదితర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా డిఆర్డీఏపీడీ శోభన్ బాబు, డిఎం&హెచ్ఓ బాలకృష్ణ నాయక్, జిల్లా వ్యవసాయ ఉద్యానవన అధికారులు ప్రసాదరావు, దశరథ రామిరెడ్డి, ఐసీడీఎస్పీడీ వసంతబాయ్, జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ 75వ జయంతిని ఆయన తనయుడు భూపేష్ గోపీనాథ్ ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా చిత్తూరు నగరం సంతపేట వారి స్వగృహంలో 4 రోడ్ల కూడలిలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి అయిన ఆర్ గోపీనాథ్ చిత్తూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎమ్మెల్సీగా పదవులు నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగానే ఉన్నాడని, ఇప్పటికే ఆయన చేసిన సేవలను ప్రజలు కొనియాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు. నాన్నగారి 75వ జయంతి జన్మదిన కార్యక్రమం సందర్భంగా అందరినీ కలవడానికి చాలా సంతోషం. నాన్నగారి గురించి 2 మాటలు మాట్లాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి గౌరవం కోసం, గొప్పతనానికి కోసం ఆయన చేసిన ఒక పోరాటమే ఆయన జీవితం. ఇదే సంతపేటలో, ఇదే చిత్తూరులో పుట్టి పెరిగి ఒక గొప్ప స్థాయికి రావాలని చిన్నప్పుడే కలలు కంటూ, ఎవరు ఎన్ని ఆటంకులు సృష్టించినా కూడా ఏ ఒక సపోర్ట్ లేకుండా చిన్న స్థాయి నుంచి అంచెలుగా ఎదిగి ఆయన ఒక గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయన ఒక గౌరవపూర్వమైన ఒక జీవితం ఆయనది. ఎప్పుడు కూడా ఆయన గౌరవం కోసమే బతికిన వ్యక్తి. చాలా మందికి చాలా విషయాలు తప్పుగా తెలుసు, కానీ నేను నా ద్వారా కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన అందరితో బాగా ఒక ఫ్రెండ్షిప్ గా, కులాలు మతాలు చూడకుండా అందరికి తగిన రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇచ్చుకుంటూ, ఈ రోజు కూడా ఆయన పేరు, ఆయన పెద్ద పెద్ద పదవులు అనుభవించలే, కానీ ఈ రోజు కూడా ఆయన గుర్తించుకునే వాళ్ళు చాలా మంది ఉండారంటే ఆయన ఒక జీవితమే దానికి నిదర్శనము. రెండోది, ఎప్పుడు కూడా పార్టీలు మారలే, ఒకే పార్టీలో ఉండిపోయిన వ్యక్తి. అది ఎన్నినా కానీ నేను పార్టీ మారను, వేరే పార్టీలో ఆయన అవకాశం ఇస్తామని చెప్తే కూడా ఆయన పోలే పదవుల కోసం. అదేవిధంగా జిల్లా మొత్తానికి 15 ఎమ్మెల్యేలకి 13 ఎమ్మెల్యేని గెలిపించిన వ్యక్తి 2 సార్లు. అది కూడా చాలా మందికి తెలియదు. ఆయన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా 10 సంవత్సరాలు కొనసాగినారు. అదేవిధంగా ఎన్నో విషయాలు. మొత్తానికి పాయింట్ ఏమరా అంటే, ఒక గౌరవం, మేము కూడా ఇట్లా నిలబడాలా. ఎందుకంటే ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో రాజకీయాలు లేదు. ఆ రోజుల్లో ఒక పర్టికులర్ వర్గానికే పై చెయ్యి, మిగతా వాళ్ళకి కింద చెయ్యి అన్న ఉండే కాలం అది. అప్పుడు ధైర్యంగా నిలబడిన వ్యక్తి ఆయన. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మా కుటుంబ సభ్యులనే మాకు అగేన్స్ట్ గా చేసే అంత ఒక ఇది వచ్చింది. అప్పుడు కూడా దానికి కూడా నిలబడినాడు. జిల్లా మొత్తం ఆయన పేరు ఈ రోజు కూడా నేను పోతే గోపీనాథ్ కొడుకు అంటే గౌరవం ఇస్తా ఉంటారు. అదేవిధంగా పార్టీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడే నాకు చాలా గౌరవం ఇచ్చినారు. నన్ను కూర్చోబెట్టుకొని కాఫీ ఇచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా పెద్దిరెడ్డి గారు కూడా నన్ను ఎప్పుడు కూడా ఆయన ఒక కొడుకు 1% కూడా తగ్గకుండా నన్ను కూడా చూసేవారు. ఎప్పుడు కూడా ఏడ కూడా నాకు మర్యాద అనేది మా నాన్న పేరు ద్వారా ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. నేను ఈరోజు అన్నిటికీ దూరంగా ఉంటానంటే దానికి కారణం వచ్చి, సరే ఆ రోజుల్లో గ్రూప్స్ ఉండింది, ఒక విధంగా అందరినీ ఎదుర్కొని పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉండింది. ఆ రోజు చేస్తా ఉన్నాము. కానీ ఈ రోజులో మా నాన్న ఎట్లా మొత్తానికి ఒక పోరాటంలోనే ఉండిపోయినారో అలాగా నేను కూడా ఉండకూడదు, అట్లని ఆయన ఒక మనస్తత్వం.
స్టార్టింగ్ నుంచే దానికోసమే నన్ను కూడా దూరం చేసినారు. ఈడ వద్దు, మళ్ళీ ఎప్పుడన్నా సందర్భాలు వస్తే నువ్వు రా, కానీ పోరాటాలనే నీ లైఫ్ కూడా, నీ జీవితం కూడా పోరాటాలనే ఉండిపోకూడదు ఆయన. సో చెప్పే పాయింట్ ఏమరా అంటే, కాలాలు మారినాయి. ఈ రోజుల్లో మేమే ఉంటాం అనే ఒక సందర్భాలు లేవు. అందరికీ అన్ని తగ్గుతా ఉంది. కానీ రెస్పెక్ట్ అనేది ఒక బేసిక్ నీడ్ అందరికీ కూడా. ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉంటేనే ఆడ క్యాడర్ కూడా కొనసాగుతుంది, అట్లే నాయకులు కూడా కొనసాగుతారు. మెయిన్ విషయం ఏమరా అంటే, అందరూ ఒకటిగా కలిసి పనిచేసి చిత్తూరు కోసం నిలబడాల్సిన అవసరం ఈ రోజు ఉంది. చిత్తూరు మనకు ముఖ్యము. మా ఫ్యామిలీ ఎట్లా వచ్చి దీనికి గురి అయిందో, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎంత నష్టపోయినామో అంతే చిత్తూరు నష్టపోయింది, చిత్తూరు కూడా నష్టపోయింది. అట్లా కాకుండా ఉండాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేసి ఏదో ఒక రకంగా చిత్తూరుకి అన్ని రావాలని కోరుకోవాలా. సో ఒకవేళ ఆ సందర్భాలు క్రియేట్ అవుతే, నేను రావాల్సిన ఉంటే నేను వెనక్కి చూడను, ఖచ్చితంగా నిలబడతా. నేను కూడా నా ప్రయత్నాలు నేను చేస్తా. మా నాన్న పేరు కోసం నేను కూడా నా కృషి కూడా ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. శ్రీకాళహస్తిలోని హజ్రత్ జుమ్లేషా వాలి పీర్ దర్గా గంధోత్సవ వేడుకల్లో భాగంగా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ స్వగృహంలో గంధోత్సవ బాబావారి జెండాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గంధాన్ని గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో ప్రముఖ హీరో సుమన్, శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి, 1 టౌన్, 2 టౌన్, అర్బన్, బిఎన్ కండ్రిక సిఐలు పాల్గొన్నారు. హజ్రత్ జుమ్లేషా వాలి పీర్ దర్గా కార్యనిర్వహణాధికారి బాబా ఫరీద్ మాట్లాడుతూ 500 సంవత్సరాలుగా ప్రఖ్యాతిగాంచిన హజ్రత్ జుమ్లేషా వాలి పీర్ దర్గా గంధోత్సవం నేడు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమా యాంకర్లతో పాటు ప్రముఖులు బాబాను దర్శించుకుని గంధోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. రేపు దర్గా సమీపంలో ఉన్న మసీదులో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహబూబ్ బాబుసునామీని వస్త్రాలతో పాటు ఆయన తల వెంట్రుకలను భక్తులకు తిలకించే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు. కాబట్టి ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని బాబావారి శేష వస్త్రాన్ని చూసి తరించాల్సిందిగా తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణం నందు ప్రముఖ నది అయిన స్వర్ణముఖి నదీ తీరాన వెలిసిన జుమ్లేషా పీర్ దర్గా నందు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేసినారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశం కల్పించి, ముఖ్యంగా ఈ దర్గానందు ముస్లింలే కాకుండా హిందువులు ఎక్కువగా పాల్గొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేసే దాంట్లో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ అల్లా సుఖ సంతోష ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆయన్ని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, ఈ పీర్లు విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు దయచేసి ముస్లిం సోదరులకి ఒకటే కోరుకుంటున్నాను, మా ఎమ్మెల్యే గారు తప్పక ఇక్కడికి హాజరు కావాల్సి ఉండింది. సీఎం గారి ప్రోగ్రాం వల్ల కొంత డిలే అయింది, దాని కారణంగా రాలేకపోతున్నారు. ఆయన ముస్లిం సోదరులందరికీ కూడా క్షమాపణలు చెప్పమన్నాడు. కాబట్టి ఆయన తరపున నేను కూడా ముస్లిం సోదరులకందరికీ ఇక్కడ పీర్ల పండుగ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా అల్లా దయ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఈ ఉత్సవాలు చేసే కమిటీ సభ్యులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, మా ఎమ్మెల్యే తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కేవి చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రజా డైరీ మానస పత్రిక 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోవా లోక్ భవన్లో గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం సామాజిక సేవలో ప్రముఖ వక్తలు కేవి చౌదరిని విశిష్ట సేవా పురస్కారాలతో సన్మానించారు. బాలాజీ డివిజన్ కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్, ఎం గోపాల్ రెడ్డి, ఫిలిం సొసైటీ చైర్మన్ ప్రెసిడెంట్ వైఎస్ బాబు, బుజ్జి తదితర నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం. సంస్కృత విజ్ఞానాలతో పరిడవిల్లిన చరిత్ర మన సొంతం. దేశ సంస్కృతిని పరిరక్షిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న కృషి శ్లాఘనీయం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారత విజ్ఞాన సమ్మేళనం ప్రారంభోత్సవ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే, రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం, గంజాయి ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టిన పోలీసులకు అభినందనలు. తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధికి సంబంధించిన పనులను పూర్తి చేయాలి. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.